నీకు కొన్ని విషయాలు చెప్తున్నాను యాజ్ ఎ ఫ్రెండ్‌గా. మీకు బాడీకి డి విటమిన్ అవసరం ఉంటుంది. మార్నింగ్ లేవగానే కొందరు ఎండ పొడకు వెళ్తారు. ఎందుకంటే డి విటమిన్ వల్ల బాడీ అనేది స్ట్రెంగ్త్‌గా మారుద్ది. ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. డి విటమిన్ వల్ల. అది విటమిన్ అనేది మనకు ఏ పదార్థాలలో దొరుకుతుంది. ఇంకోటంటే మినపప్పు ఉంటుందా? మినపప్పు ఇడ్లీలు చేస్తారు కదా! దాంట్లో కూడా డి విటమిన్ ఉంటుంది. దోసకాయలలో ఉంటుంది. పాలకూరలో ఉంటుంది. ఓకేనా? ఇంకా, ఇంకా ఏ విషయాలు ఏ వేటిలో ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా డి విటమిన్ అనేది నీకు బహుగా బలంగా ఉండడానికి, బోన్స్‌ను బలంగా ఉంచడానికి డి విటమిన్ ఉపయోగపడుతుంది. ఆ విటమిన్ డి3 ఏంటంటే మీ బాడీని బలంగా ఉంచుతుంది. అందుకు కాల్షియం లెవెల్స్‌ని మీరు బలహీనంగా ఉన్నారంటే, నడవలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే డి విటమిన్ ప్రాబ్లమ్ అనమాట. కాల్షియం ప్రాబ్లమ్, కాల్షియం లేకపోవడం. బోన్స్‌లో కాల్షియం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటది. అది రావడానికి మనం తీసుకునే పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిసినవి ఉన్నాయో వెజిటబుల్స్, దాంట్లో డి విటమిన్ ఉన్న కూరగాయలు ఉంటాయి. డి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి. డి విటమిన్ ఉన్న ఒక పదార్థాలను తీసుకోవడం వల్ల డి విటమిన్ నీకు తోడ్పడుతుంది. బలంగా ఉండడానికి నీ శరీరము, నీ యొక్క ఎముకలు బలంగా ఉండడానికి ఆ డి విటమిన్, కాల్షియం, కాల్షియం టాబ్లెట్లని గానీ, కాల్షియం సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాటి వల్ల నువ్వు బలం పొందుకుంటావు. పొద్దుగాలే అందరూ ఎండ పొడకు ఎందుకు నిలబడతారంటే డి విటమిన్ కోసం. ప్లేట్‌లెట్స్ అనేది పెరగడం కోసం. ఓకేనా? ఇంకోటేంటంటే క్యాబేజీ కూడా తీసుకుంటే ఎక్కువగా క్యాబేజీ తినడం వల్ల మీకు ఆరోగ్యం వస్తుంది. క్యాబేజీని కర్రీగా మార్చుకొని తినడం వల్ల ఎక్కువగా మీకు మా ప్రోటీన్స్‌లో లోపం ఉండదు. అర్థమైందా? ఇంకోటేంటంటే పల్లి పౌడర్ ఉంటది. పల్లి పౌడర్ తినాలి. శనగలు అంటారు. ఓకేనా? ఇంకా ఏంటంటే చిన్న పిల్లలకు ఎప్పుడూ కూడా ఎండ పొడకు ఎండ పొడకు మార్నింగ్ సమయంలో ఎండ పొడకు తీసుకెళ్ళాలి. అర్థమైందా?